పనిందర్ గారు, ఇప్పుడు ఇదే విషయంపై మనం ఒకసారి ఏదైతే రాజకీయ విశ్లేషకులు అన్న తాటి కుమార్ గారు ఉన్నారో తాటి కుమార్ గారితో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తాటి కుమార్ గారు, మీరు చెప్పండి, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ పేరిట దాదాపుగా 14 విలేజెస్కు సంబంధించి నిర్వాసితులు చేసిన తర్వాత వారికి కొద్దిగా గొప్ప అక్కడ వాళ్ళకు ఏదైతే వాళ్ళకు కంపన్సేషన్గా ఇచ్చి ఆ భూములు లాక్కున్నారు. అక్కడి నుంచి నిర్వాసులు అయిపోయారు. దాదాపుగా ఒక సంధిస్తే పల్లెపహాడు, ఏటిగడ్డ, కిష్టాపురం, అలాగే బైలాంపూర్ ఏదైతే విలేజెస్ ఉన్నాయో మొత్తం అక్కడ మునిగిపోయినాయి. మునిగిపోయిన తర్వాత కూడా వారికి సంబంధించిన కంపన్సేషన్ మాత్రం పూర్తిగా ఇవ్వలేదు. ఇందులో పెద్ద కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అధికారులు అక్కడ సైతం మొత్తం కంప్లీట్గా అక్కడ వాళ్ళకు నిర్వాసితులుగా బినామీలుగా చేర్చుకొని వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఇత్తనాల ఫ్యాక్టరీ అని గతంలో 2021లో 21 or 23 ఈ సమయంలో ఇత్తనాల ఫ్యాక్టరీ అని అక్కడ మనకు ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకు సంబంధించింది. దాని తర్వాత అక్కడ అగ్రిమెంట్ చేసుకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో అగ్రిమెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంధనాల ఫ్యాక్టరీగా మార్చారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు దానికి సంబంధించింది ధరణి పోర్టల్కు సంబంధించిన లక్షల ఎకరాల భూములకు సంబంధించిన కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. ఇట్లాగే ఇది తెరాసకు సంబంధించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నట్టే మన పావని గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు. అట్లాగే మన పనిందర్ గారు చాలా క్లియర్ చెప్పారు. దీనిగా రాజకీయ విశ్లేషకులుగా మీరేమంటారు? ఈ ప్రభుత్వాలు చేయరాని హామీలు, మనకు అంతుపట్టని హామీలు ప్రజలకు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా విఫలమైపోయారనే దానికి ఉదాహరణలే ఈ వాగ్దానాలు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి సార్? నమస్కారం అండి జయవల్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. సరే, ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే పోటీలు పడి ప్రజలకు ఆకాశంలోనే అన్నం తినబెడతామని చెప్పి అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ దాంట్లో అతీతం కాదు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 3 ఎకరాల భూమి ఇస్తానడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అనేక హామీలు ఇచ్చాడు. సరే, దాంట్లో కొన్ని నెరవేర్చాడు. తర్వాత వారి పరిపాలన చూశారు. వారి పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు, అంటే వాళ్ళకి బడ్జెట్ ఎంతో తెలుసు, ఎంత ఖర్చు అవుతుందో తెలుసు, కానీ అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం కూడా అధికారంలోకి రావాలని ఉంటుంది. ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఈ సంవత్సరం 7వ తారీఖు వస్తే సంవత్సరం వాళ్ళు అధికారంలోకి వచ్చి ముఖ్యంగా ఇప్పుడు కుల గణన చేశారు ప్రతిష్టాత్మకంగా. ఏంటి, సామాజిక న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మేము కులాల పరంగా ఎవరైతే అధికారం పొందలేదో, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావాలి, రాజ్యాధికారంలో అనే లక్ష్యంతో తిరుగుతున్నాడు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిని, వాళ్ళ ఇన్ఛార్జ్ మున్షి గారిని, రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. గత 9 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ రేవంత్ రెడ్డి గారు తదితర నాయకులు ఎంతైతే పోరాటం చేసిండ్రో, మీ అద్దంకి దయాకర్ దళిత కులానికి చెందినోడు ఆ స్థాయిలోనే పోరాటం చేసిండ్రు. సంవత్సరం కాకున్నా తనకు ఎందుకు మీ ప్రభుత్వంలో అవకాశం ఇస్తలేరు సూటిగా చెప్పాలి. ఒకటి. రెండవది, పరిపాలన ఎవరి మీద నెట్టేసి ఎవరో కుట్ర చేస్తున్నట్టు కుదరదండి. ఇవాళ నాకు మీరు నమ్మండి జమీల్ గారు, ఒక వారం రోజుల నుంచి, అంటే ఈ ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి చిన్నారులు ఇలా ఎవరైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఎవరు ఉంటారండి, ఎస్సీలు, బీసీలు, అట్టడుగు పేద వర్గాలు కదా ఉండేది. ఆ పేద వర్గాలు తింటున్న ఆహారం కలుషితమైతే సెక్రటరియట్లో ఉండి, లేకుంటే ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక జిల్లా కలెక్టర్ను పోయి హాస్టల్లో తినడం కాదండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించండి. తనిఖీలు నిర్వహిస్తే అక్కడ నీకు ఏం లోపం ఉంది, దాన్ని అసలు ఎందుకు అలా జరుగుతుంది అనేది బయటకు వస్తుంది. ఇంకొకటి, మెన్యూ ఛార్జీలు. విద్యార్థికులకు మనం హాస్టల్లో చూస్తాం, గతంలో అనేక విద్యార్థి సంఘాలు హాస్టళ్లకు పరిరక్షణగా ఉండేది, వాళ్ళు పోరాటాలు చేస్తూ లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ. ఇలా వాళ్ళకి ప్రొటెక్టివిటీ లేదు, ఏది అసలు పర్యవేక్షణ లేదు, అసలు మెస్ ఛార్జీలు అసలు ఈ విద్యాశాఖ మొత్తం ఉంది ఎవరి దగ్గర, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. దయచేసి వాళ్ళు రివ్యూ చేసి మీరు ఇస్తున్న ఆ పిల్లలకు ఆహారం కోసం ఇస్తున్న డబ్బులు అసలు సరిపోతాయా ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న పెరిగిన ఖర్చులకు అనుగుణంగా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక భూసేకరణ అంటారా జమీన్ గారు, ప్రాజెక్టులు కట్టాలన్నా, పారిశ్రామికీకరణ జరగాలన్నా,
ఏదైనా అభివృద్ధి జరగాలన్నప్పుడు కొంత భూసేకరణ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా జరుగుతుంది. అయితే పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు అక్కడ ఉన్న ప్రజలను మెప్పించి, ఒప్పించి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ డిమాండ్లకు కొంచెం తలొగ్గి, ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ భూములు నా భూములని చాలా ఫీల్ అవుతుంటారు. ఒప్పించి తీసుకోవాలి. తీసుకొని అభివృద్ధి ప్రజలకు పోవాలి. కానీ ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఏకాఏకిన ఒక నిర్ణయం తీసుకొని, ఇవాళ మీరు నమ్మండి జమీల్ గారు, ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో అనేక అంశాల మీద వెనక్కిపోయింది. మీరు చూసుంటారు. ఏది హైడ్రా హైడ్రా రాగానే మీరు చూడండి ఎంత అంటే మీడియా కూడా ఎంత బూస్టింగ్ ఇచ్చింది. చాలా బూస్టింగ్ ఇచ్చి ఈ మినిస్టర్ ఇల్లు పోతుందంట, ఆ ఎంఐఎం ఓవైసీ కాలేజీలు పోతుంది, కాలేజీలు పోతుందంటే మీడియాకు లీక్లు ఇచ్చి నిజంగా ఒక నెల రోజులుగా ఆ హైడ్రాని ఎవరైతే పర్యవేక్షిస్తున్న అధికారి మాత్రమే మనకు మీడియాలో కనబడ్డాడు. అందరినీ కొట్టేస్తామని వెంటనే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, అధిష్టానానికి అందిన ఫిర్యాదులా తెలియదు. లేకుంటే ఇవాళ చెరువుల కబ్జా నుండి కబ్జాదారులను తొలగించడంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించలేదా తెలియదు, కానీ ఒకటేసారి వెనక్కి తగ్గింది. దాని ద్వారా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఒక అప్రతిష్ట మూట కట్టుకున్నది. ఇది వాస్తవం. అదే విధంగా కొడంగల్లో కూడా ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎవరిని బతికిస్తుంది ఈ రాష్ట్రంలో అంటే టీఆర్ఎస్ పార్టీ మీదనే ప్రతి సందర్భంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే విమర్శలు చేయడం ద్వారా ప్రజలు మళ్ళీ ఈ పార్టీకి ప్రతిపక్షం ఎవరు అంటే టీఆర్ఎస్ వైపే ఆలోచిస్తున్నారు. ఓకే, మరొకసారి మనం పావనిగౌడ్ దగ్గరికి వెళ్దాం. పావనిగౌడ్ గారు, మీరు చెప్పండి, గతంలో ఏదైతే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం